చిన్నతనంలోనే సంగీతం వైపుకు ఆకర్షించబడి 200 సినిమాలకు పైగా సంగీత దర్శకత్వం వహించిన సంగీత స్రష్ట దిగ్గజం గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఆయన కంపోజ్ చేసిన పాటలకు ప్రకృతి పరవశిస్తుంది. ప్రేక్షకులు తన్మయత్వంలో తేలిపోతూ ఉంటారు. సంగీత సాధనతో సంగీత శిఖరాల్ని అందుకున్న సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అసలు సంగీతం నేర్చుకోవడం అంటే మనిషి మరో కొత్త భాష నేర్చుకోవడమే. శిశుర్వెత్తి పసుర్వెత్తి గానరసం పని అన్నారు. అంటే పసి పాపల నుంచి పశువుల వరకు, సాధు జంతువైన గోమాత నుంచి విష జంతువులైన సర్పాల వరకు సంగీతానికి పరవశించిపోతాయని అర్థం. సంగీతం ప్రజల హృదయాలను ఎలా తాకుతుంది అంటే రాగం, స్వరం, తాళం ఈ మూడూ కలిస్తే సంగీతం. వాటితో బాణీలు కడతారు. వాటికి మంచి సాహిత్యం తోడైతే మనసుకు హాయి కలిగించే మధురమైన పాట ఆవిర్భవిస్తుంది. పాటల్లో ప్యాట్రన్స్ అనే ఒక అంశం ఉంటుంది. అది చరణం తర్వాత వచ్చే మ్యూజిక్ లో ఉంటుంది. దాన్ని పాటలో ఎక్కడ ఫిక్స్ చేయాలో అక్కడ యాడ్ చేస్తే పాట పల్లకెక్కుతుంది, సూపర్ హిట్ అవుతుంది. అసలు ప్రతి మనిషి ఏదో సమయంలో ఒక కూని రాగం తీస్తూ ఉంటాడు. అలాంటి రాగాలే తర్వాత పల్లె పదాలుగా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అలాంటి శ్రావ్యమైన సంగీతాన్ని మనకు అందించిన ఆ స్వరకర్త ఎవరో కాదు, మణిశర్మ. మణిశర్మ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 1964 జూలై 11న జన్మించారు. తండ్రి సంగీత దర్శకుడు కావడంతో చిన్నప్పుడు ఇంట్లో ఉన్న హార్మోనియం వాయిస్తూ ఉండేవాడు. మణిశర్మ తండ్రి సినిమాల్లో పనిచెయ్యాలనే కోరికతో భార్యతో సహా చెన్నై చేరుకున్నారు. మణిశర్మ పెరిగింది అంతా చెన్నైలోనే. కొడుకులోని ఆసక్తిని గమనించి ఎలాగైనా మణిశర్మను సంగీత దర్శకుణ్ణి చెయ్యాలని ప్రయత్నాలు ప్రారంభించాడు ఆయన తండ్రి. మణిశర్మ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల వద్ద పనిచేసి ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. ఆయనకు రామ్ గోపాల్ వర్మ మొదట అదిరాత్ అనే సినిమాలో రికార్డింగ్ తీసుకున్నాడు. మళ్లీ ఆయనే అంతం సినిమాలో ఒక సాంగ్ను కంపోజ్ చేయమన్నాడు. తొలిసారిగా మణిశర్మకు చిరంజీవి సినిమా వచ్చింది. అయితే దానికంటే ముందు సూపర్ హీరోస్ అనే సినిమా విడుదలైంది. మణిశర్మ కంపోజ్ చేసిన బావగారు బాగున్నారా సినిమా పాటలు సూపర్ హిట్ కావడంతో మణిశర్మ ఇండస్ట్రీలో మంచి పేరొచ్చింది. తర్వాత వరుసగా టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దాదాపు అన్ని మ్యూజికల్ హిట్స్ కావడంతో మణిశర్మ ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. మణిశర్మకు ఒక అలవాటు ఉంది. ఆయన సినిమాలో ఖచ్చితంగా ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది. అందుకే ఆయన్ని అందరూ మెలోడీ బ్రహ్మ అంటారు. తెలుగు చిత్ర పరిశ్రమకు మణిదీపం లాంటివాడు మణిశర్మ.